నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ పొలం వివాదంలో గోపిరెడ్డి ఆయన అనుచరులపై సాంబశివరావు అనే రైతు కేసు పెట్టారు. 2022లో 6 ఎకరాల పొలం కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ పొలం రిజిస్ట్రేషన్ కాలేదు. పొలం రిజిస్ట్రేషన్కు గోపిరెడ్డి ఆయన అనుచరులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతు. తప్పకుండా నా పేరు నిలబెట్టండి, ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయనారు, ఇంకొక పిల్లగాడు వచ్చి ఆడగుతురాను చూసాడు, ఎక్కడ భరాయించలేకపోతున్నాం చూసి కొంచెం ఎట్టగట్ట ఏదో హెల్ప్ చేయండి సార్. తప్పకుండా నా పేరు నిలబెట్టండి, ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. రిజిస్ట్రేషన్ కావాలంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలవాలని అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. 16 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు రైతు పోలీసులకు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని బెదిరించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని సాంబశివరావు అంటున్నారు. ప్రస్తుతం ఎస్పీని ఆశ్రయించారు బాధితులు. ఎస్పీ ఆదేశాలతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపిరెడ్డితో పాటు పొనూరి కోటిరెడ్డి, రవికిషోర్ రెడ్డి, వంశీకృష్ణ, దయాసాగర్ ప్రసాద్, శ్రీనివాసరావు సైదాలపై కేసు నమోదు చేశారు పోలీసులు.